అయినట్లు యుగములను ఆమె రాణియు సారించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన క్రమంలో తరువాయి భాగం కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు ఉన్నాయి. ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారా దేవుణ్ణి ఆరాధిద్దాము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నెడను విశ్రమించువాడు. నా కోట, నేను నమ్ముకొను నా దేవుడిని, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును దానయ్యను. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, ఏకశిలలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమున పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదము సింహములను భుజంగులను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడేళ్ళదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. ఆఖరి వచ్చిన అందరం కలిపి చదువుదాం. దీర్ఘాయువు చేత అందరిని అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడి కొద్ది మాటలు ఆయన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.